హలో అండి, ఈరోజు మనం టేస్టీగా చాక్లెట్ కేక్ స్పాంజీగా చేసుకుందాం. ముందుగా 2 కప్ మైదాను జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకున్న తరువాత బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా. బేకింగ్ సోడా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 1.5 కప్ షుగర్. తీపి వద్దు అనుకుంటే 1 కప్ సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ 4 ఎగ్స్ వేసుకొని వెనిలా ఎసెన్స్ కొద్దిగా తీసుకోవాలి. మనం ఎగ్స్ ఎక్కువ వేసుకుంటేనే ఫ్లఫీగా వస్తాయి. 1 కప్ ఆయిల్ స్పూన్తోనే కలిపాను, హ్యాండ్ బ్లెండర్ అలాంటివి కాకుండా స్పూన్తోనే. మనం ముందు ఎలా రొటేట్ చేస్తామో అలాగే కలుపుతూ ఉండాలి. కొద్దిగా బేకింగ్ పౌడర్, చాక్లెట్ కేక్ అన్నాం కదా, కొద్దిగా కోకో పౌడర్ వేసుకోవాలి. చూడండి, ప్యాటర్న్ అలా రావాలి. అలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. వెడల్పాటి కడాయి తీసుకోవాలి. నాకు ఈ కడాయే వెడల్పుగా ఒకటే ఉంది, చేపలు చేసేది, అందులోనే తీసుకుంటున్నాను. ఆయిల్ రాసి కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తరువాత మనం అది పూర్తిగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత కేక్ ప్యాటర్న్ వేసుకోవాలి. ఫోక్ కానీ టూత్ పిన్ కానీ దాంతో అలా అంటే ఎయిర్ బబుల్స్ ఎక్కువ కాకుండా పోతాయి, అప్పుడు ఫ్లఫీగా వస్తుంది. అలా ఎయిర్ బబుల్స్ ఉంటే ఎక్కువ ఎయిర్ లావుగా అలా వస్తుంది. కింద ట్యాప్ చేయాలి, అప్పుడు ఎయిర్ బబుల్స్ పోయి ఉంటాయి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేయాలి. దానిపైన స్టాండ్ పెట్టండి. నా దగ్గర స్టాండ్ లేదు. వేసాక పెట్టి మూత పెట్టాలి. ఒక ½ an hour తర్వాత నేను క్లాత్ ఎందుకు పెట్టానంటే, ఆవిరి వచ్చినప్పుడు ప్లేట్కు వాటర్ వస్తుంది. ఆ వాటర్ దానిపైన పడితే తేమ అయి కుక్ అవ్వదు, అందుకనేసి.